లూకా సువార్త 2వ అధ్యాయం నుంచి నేను మీతో మాట్లాడతాను. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చదివినట్లయితే మనందరికీ కూడా పరిచయమైనటువంటి వచన భాగము. క్రిస్మస్ పండుగప్పుడు సంఘాలలో మనము ఎక్కువగా చెప్పేటువంటి మాటలు ఇవి. 8 నుంచి 14 లేకపోతే 8 నుంచి 20 వచనం వరకు ఉన్నటువంటి మాటలు. ఆ కాలంలో దేవుడు ఎవరికి కనపడ్డాడు? ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లకు. మేబీ ఈ గొర్రెల కాపర్ల గురించి నేను మాట్లాడతా. నేను ఎందుకు మాట్లాడతానంటే చాలాసార్లు యాజ్ ఎ టీచర్ సమాజంలో క్రైస్తవులు వెక్కిరింతకి గురైనప్పుడు, క్రైస్తవులను చులకన చేసి మాట్లాడినప్పుడు దానికి ఒక కౌంటర్ మెకానిజం. మనల్ని ఎవరన్నా వెక్కిరించి హేళనగా అపహాస్యము చేసి మాట్లాడినప్పుడు వారి అపహాస్యానికి దేవుని వాక్యపూర్వకంగా బదులు ఇచ్చేటువంటి సందేశాన్ని ఇవ్వడానికే దేవుడు నాలాంటి వాడిని బైబిల్ కాలేజీలో టీచర్గా పెట్టాడు. చాలాసార్లు మీరు మీ యొక్క సామాజిక మాధ్యమాల్లోకి వెళ్ళినప్పుడు, ఫేస్బుక్ లేకపోతే ఏదైనా న్యూస్ ఛానల్కి వెళ్ళినప్పుడు, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది విలేకరులు కూడా ఉన్నారు, మా క్రైస్తవులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా వస్తే, న్యూస్ వచ్చిందనుకోండి, ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గారు లేకపోతే ఈ రాష్ట్రంలో సీఎం గారు మంత్రి గారు క్రైస్తవులకు ఏదన్నా చేశారని పెట్టగానే కింద కామెంట్ సెక్షన్లో వాళ్ళకెందుకు, వాళ్ళెవరు, గొర్రెలు గొర్రెలు గొర్రెలు. నేను చెబుతున్నా మీకు, అవును మేము గొర్రెలమే. ఎవరు మనము? గొర్రెలమే. ఎందుకు మనం గొర్రెలు అంటే, మనము ఎవరినైతే మన యొక్క పూర్వీకుడు, మన తాతగారు, మన యొక్క సమస్త వంశావళికి పూర్వీకుడని చెప్పుకుంటున్న అబ్రహాము గొర్రెల కాపరి, ఆయన కుమారుడైన యాకోబు గొర్రెల కాపరి, ఇస్సాకు ఎవరు? ఆయన కుమారుడైన ఇస్సాకు ఎవరు? గొర్రెల కాపరి. మనవడు యాకోబు ఎవరు? గొర్రెల కాపరి. ఇశ్రాయేలు ప్రజల్ని 430 సంవత్సరాలు చెరసాల్లో బ్రతికిన తర్వాత, బానిసత్వంలో బ్రతికిన తర్వాత విడిపించడానికి ఎన్నుకున్నటువంటి నాయకుడు అంతకుముందు 40 సంవత్సరాలు ఏం చేశాడు? మోషే గారు ఆ గొర్రెలనే కాశాడు. ఏ వంశం నుంచి అయితే ఈ రోజు మనం జరుపుకుంటున్న పండుగకు వచ్చినటువంటి లోక రక్షకుడు వచ్చాడో, ఆ వంశానికి కర్త అయినటువంటి దావీదు కూడా ఎవరు? గొర్రెల కాపరి. ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను చూచి, తన సంఘాన్ని చూసి చెబుతున్నాడు, మీరు నా గొర్రెల కాపరులు, నా గొర్రెలు, నేను మీకు ప్రధాన గొర్రెల కాపరిని చెబుతున్నాడు. హల్లెలూయా. ఈ ప్రధాన గొర్రెల కాపరి తాను ప్రధాన గొర్రెల కాపరిగా ఈ లోకానికి వచ్చాను అనే సందేశాన్ని ఈ లోక సంబంధమైన గొర్రెల కాపరుల ద్వారా చెప్పించుకోవాలని ఆశపడి తానే స్వయాన ఆ యొక్క సమాచారాన్ని ఈ గొర్రెల కాపరుల చెవిలో వేస్తూ ఉన్నాడు. అదే ఈ సంఘటన. లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 20 వచనాల్లో మీరు చదివితే అర్థమవుతుంది. ఎవరు ఈ గొర్రెల కాపరులు? ఈ గొర్రెల కాపరులు ఈ కాలంలో 2025వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో కానీ పక్కన ఉన్న ఇంకొక తెలుగు రాష్ట్రంలో క్రైస్తవులు ప్రతిరోజు అపహాస్యంగా పిలువబడుతున్నటువంటి మాటతో పిలువబడినటువంటి వారే ఈ గొర్రెల కాపర్లు. 1వ శతాబ్దంలో ఏంటి ఈ గొర్రెల కాపర్లకు ఉన్నటువంటి సమస్య అంటే, గొర్రెల కాపరులు ఆ రోజుల్లో ఈ రోజుల్లో గొర్రెల కాపరులు లాగానే వారి మందని, దేవుని వాక్యం ఉంది కదా, రాత్రిపూట ఏం చేస్తున్నారు? వాళ్ళు కాచుకొనుచున్నారు. పగటిపూట వాటిని ఏం చేసేవాళ్ళు? మేపేవాళ్ళు. దేవుని వాక్యంలో దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి పేతురును దర్శించి పేతురుని అడుగుతాడు కదా, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. దానికి పేతురు ఏం చెబుతాడు? నేను ప్రేమిస్తున్నాను, నీకు తెలుసు అని చెబుతాడు. అయితే నువ్వు పోయి ఏం చేస్తావు? నా గొర్రెల్ని మేపు. మరలా అడుగుతాడు, 3 సార్లు జరుగుద్ది. ఈసారి ఆయన ఏం చెబుతాడు? నా గొర్రెల్ని కాయి. ఆ రోజు ఏ సంఘము ఏ పేతురు అనే రాయి మీద కట్టబడిందో ఆ సంఘములో ఉన్న మీ అందరూ కూడా దేవుని చేత ఎన్నుకోబడినటువంటి గొర్రెలే.
మిమ్మల్ని కాస్తున్న ప్రతి కాపరి, మీ సంఘాల్లో మీ భవిష్యత్తు గురించి, మీ ఆత్మీయత గురించి ఆలోచిస్తున్న ప్రతి నాయకుడు, ప్రతి సేవకుడు కూడా గొర్రెల కాపరే. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఆ రోజు రాత్రి ఈ గొర్రెల కాపర్లను దర్శిస్తూ ఉన్నప్పుడు జరిగిన సంఘటనలను నేను మీకు చాలా స్పష్టంగా చెబుతా. మొదటి శతాబ్దంలో వీరు మందని మేపేవాళ్ళు, రాత్రిపూట కాచుకునేవాళ్ళు. కాబట్టి ఈ గొర్రెల కాపర్లు ఎప్పుడూ కూడా ఒక ప్రాంతంలో ఉండేవాళ్ళు కాదు. ఈరోజు ఇక్కడ ప్రారంభమైతే పాడేరులో, రేపు ఎక్కడో హుకుంపేటలో ఉంటారు, తర్వాత ఎక్కడ డుమ్మిరిగూడకి వెళ్తారు, మరొక రోజు అరకు వ్యాలీకి వెళ్తారు. మరలా వాళ్ళు ఈ ప్రాంతం తిరిగి రావడానికి కొన్నిసార్లు నెలలు పట్టొచ్చు, మరి కొన్నిసార్లు ఒక సంవత్సరం కూడా పట్టొచ్చు. సొసైటీ, సమాజము వివక్ష ఈ ప్రజల మీద ఎలా చూపుతూ వచ్చిందో నేను చెబుతా. అవును, అబ్రహాము కాలంలో మందను మేపటం అంటే గౌరవప్రదమైనటువంటి ఒక వృత్తి. అది రోజులు గడిచే కొలది, సంవత్సరాలు గడిచే కొలది, శకాలు గడిచే కొలది ఈ వృత్తి ఏమైపోయిందంటే ఒక వెనుకబడిన వర్గము వారు ఉంచుకునేటువంటి ఒక వృత్తిగా మారిపోయింది. ఎందుకు మారిపోయి ఉంటుందని నేను ఆలోచించడం మొదలుపెట్టా. ఎందుకు మారిపోయిందంటే మిగతా వారికి ఆర్థిక పరమైన వనరులు ఉన్నాయి కాబట్టి, నైపుణ్యతను పెంపొందింప చేసుకోవడానికి కావలసినటువంటి ఫెసిలిటీస్, అవకాశాలు వారికి ఉన్నాయి కాబట్టి వారు ఏమైపోయారు, ఆ అవకాశాలను వారు పట్టుకున్నారు. మేబీ నేను అనుకుంటా, ఇక్కడ సేవ చేస్తున్నటువంటి సేవకులను ఉద్దేశించి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసులను ఉద్దేశించి నేను మాట్లాడుతూ ఉన్నా. ఒక్కొక్కసారి మనకు అవకాశాలు లేక, నైపుణ్యత లేక, ఆర్థిక పరమైన వనరులు లేక, బహుశా మన తల్లిదండ్రులు ఇచ్చినటువంటి వృత్తిని విడిచిపెట్టలేక కూడా ఒక్కొక్కసారి మనం ఏమైపోయామో ఆ వృత్తిలో కొనసాగుతూ ఉన్నాం. మిగతా వారు చాలా అడ్వాన్స్డ్గా వెళ్ళిపోయారు, వీళ్ళు వెనుకబడిపోయారు. వెనుకబడిపోయినటువంటి వర్గాలకి, ఆ జాబితాలోకి గొర్రెల కాపర్లు వచ్చేసారు. ఎప్పుడైతే మీరు వెనుకబడిపోయిన వర్గంలోకి వచ్చేస్తారో సమాజం మిమ్మల్ని ఏం చేస్తే సార్, వెరీ కేటగోరికల్గా, చాలా జాగ్రత్తగా మిమ్మల్ని సమాజం నుంచి ఒక్కొక్క అడుగు దూరం వేపిస్తుంది, బయటికి పంపించేస్తుంది. దానికి ఉదాహరణే ఈ గొర్రెల కాపర్లు. వారి వృత్తి ఏంటి? మందన కాయటము. మీరు మందన కాసేది ఎక్కడ? ఊరు బయటే కాసేది. కాబట్టి మీరు స్లోగా ఏం చెప్పిందో తెలుసు సొసైటీ, మీరు ఎలాగో మందన బయట కాసుకుంటారు కాబట్టి మీరు బయటే బ్రతకమని చెప్పింది వారికి. స్లోగా బయట మనుషులు అయిపోయారు. ఒక వర్గ వివక్షణకు గురైనటువంటి వారే ఈ గొర్రెల కాపర్లు. నేను చెబుతా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి వీళ్ళ గురించి మాట్లాడుకుంటే. ఎప్పుడైతే వీరిని ఒక కేటగోరికల్గా సమాజం నుంచి బయటికి నెట్టేశారో, వీరికి ఉన్నటువంటి కొన్ని హక్కులను కూడా వాళ్ళు నాశనం చేస్తారు, భగ్నం చేస్తారు. ఏ హక్కులు ఉంటాయి సమాజంలో ఉంటే? సమాజంలో ఉంటే వీరు ఆ కాలంలో గవిని దగ్గరికి వెళ్ళి కానీ, ఊరు దగ్గర కానీ సాక్ష్యం చెబితే సాక్ష్యం చెల్లుద్ది. వీరు ఇప్పుడు సమాజానికి బయట ఉంటున్నారు కాబట్టి మొదటి శతాబ్దంలో రాసినటువంటి చరిత్రకారులు చెబుతున్నారు, ఈ గొర్రెల కాపర్లు చెప్పే సాక్ష్యము చెల్లేది కాదంట ఎక్కడ కూడా. ఎందుకు చెల్లేదంటే, ఈ రోజు ఇక్కడ ఉండేవాళ్ళు ఇంకొక రోజు ఇంకొక చోట ఉంటారు కాబట్టి నీ మాటకు చెల్లుబాటు లేదు, నీ మాటకు విలువ లేదు. ఏ రోజు అయితే సమాజంలో మీ మాటకు విలువ ఉండదో, మీరు బ్రతికున్నా చచ్చినా గానీ సమాజం దృష్టిలో ఎటువంటి డిఫరెన్స్ ఉండదు, ఫరక్ ఉండదు. గొర్రెల కాపర్ల జీవితాల్లో ఇది వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు ప్రతిరోజు. మరొక పక్క సొసైటీలో ఏం జరుగుతుందో నేను చెబుతా. సమాజం లోపల ఉన్నవారు విద్యావంతులు, వేదాంత విద్యను తెలిసిన వాళ్ళు, పరిసయ్యులు ఉన్నారు, మత పెద్దలు ఉన్నారు, దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా తెలిసిన వారు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఇదే వాక్యాన్ని పట్టుకు వెళ్ళి అధికారుల ముందు దేవుని వాక్యాన్ని పంచుతూ ఉన్నారు. ఏ రోజు రాజు దగ్గరికి ఈ యొక్క జ్ఞానులు వచ్చినప్పుడు గబగబా పిలిపిస్తాడు. ఎవరిని పిలిపిస్తాడు? మత పెద్దను పిలిపిస్తాడు. ఒక డబ్బున్నవాడు, ఒక పలుకుబడి ఉన్నవాడు పిలవగానే దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఏది వాగ్దానమో, ఏది ప్రవచనమో, ఏది ఎప్పుడు నెరవేరుద్దో చెప్పేటువంటి శ్రద్ధ కలిగినటువంటి సేవకులు అప్పట్లో కూడా ఉన్నారు. వారు ఉన్నవారి కోసము, డబ్బున్న వారి కోసము, పరపతి ఉన్న వారి కోసం పనిచేసేటువంటి వర్గం అది. ఇంకొక మాటలో చెప్పాలంటే, మొదటి శతాబ్దంలో మంచి శుభవార్త వినాలి అంటే, మంచి సందేశం వినాలంటే,
మంచి వర్తమానం వినాలంటే ఆ సేవకుణ్ణి పిలిపించుకోలేనటువంటి పరిస్థితులు. ఎందుకంటే వారిని పిలవాలి అంటే మన దగ్గర పరపతనం ఉండాలి, వారికి కావాల్సిన డబ్బులన్నా మనం ఇవ్వగలగాలి. ఇవి లేవు వీళ్ళ దగ్గర, గొర్రెల కాపర్ల దగ్గర. మంచి వినడానికి కూడా పూనుకోలేనటువంటి పరిస్థితిలో ఈ గొర్రెల కాపర్లు ఉన్నారు. మీరు నన్ను అడగాలి, ఎవరండి ఈ గొర్రెల కాపర్లు? నేను చెప్పాను, తల్లి తండ్రుల నుంచి వారసత్వంగా మందను కాచుకుంటున్న వారే ఈ గొర్రెల కాపర్లు మొట్టమొదటి. రెండవదిగా రెండో రకమైన గొర్రెల కాపర్లు కూడా ఆ కాలంలో ఉండేవాళ్ళు. ఈ గొర్రెల కాపర్లు ఏం చేసేవాళ్ళు అంటే, పండగ వచ్చినప్పుడు ఎక్కడైతే దేవుని దేవాలయం ఉందో యెరూషలేములో, ఆ దేవాలయానికి దగ్గరలో వారి మందను కాచుకుంటా ఉండేవాళ్ళంట. ఎందుకు కాచుకుంటా ఉండేవాళ్ళంటే, ఈ మందను ఎందుకు కాయాల్సి వచ్చేదంటే, ఈ మందకి వీరు యజమానులు కాదు, పనివారు మాత్రమే. ఈ మంద యొక్క యజమానులు ఎక్కడ ఉండేవాళ్ళంటే దేవాలయంలో యాజకులుగా ఉండేవాళ్ళు. వారు దేవాలయంలో యాజకులు. భక్తులు వచ్చి సంవత్సరానికి ఒకసారి మేము మా పాప పరిహారార్థ బలి అర్పించాలనుకుంటున్నాము, సమాధాన బలి అర్పించాలనుకుంటున్నాము, దహన బలి అర్పించాలనుకుంటున్నాం అన్నప్పుడు వీళ్ళు చెప్పేవాళ్ళు, మీరు స్ట్రైట్గా వెళ్ళి ఊరు బయటకు వెళ్ళిన తర్వాత రైట్కి తిరిగి రెండో లెఫ్ట్కి వెళ్తే అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, వాడి దగ్గరికి వెళ్ళి మీరు మీ పశువును కొనుక్కోండి అని చెప్పేవాడు. వ్యాపారం. వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ పేరు చెబితే ఏ సుబ్బారావో లేకపోతే ఏ జానో లేకపోతే ఇంకో పేరు అనుకోండి. అక్కడికి వెళ్ళి ఏం చేసేవాళ్ళు అంటే ఆ మందని కొనుక్కు తెచ్చుకునేవాళ్ళు. ఒక పక్కన బలి అర్పించమని యాజకుడు చెప్పేవాడు. ఏ యాజకుడైతే బలి అర్పించమన్నాడో ఆ యాజకుడు మందనాయించే వారు కొనుక్కొస్తే ప్రయారిటీ వైజ్ ఆ బలిని గబగబా అర్పించేసేవాడు అనమాట. నేను అనుకుంటూ ఉంటాను, వీరు మంద కాపర్లు అయితే బాగుండు అనుకున్నా, కానీ వారు మందకి కాపర్లే గాని యజమానులు కాదు. వేరొక యజమాని కోసం పనిచేస్తున్నటువంటి బానిస జీవితాన్ని బ్రతుకుతున్న వారే ఈ గొర్రెల కాపర్లు. మూడో రకమైన గొర్రెల కాపర్లు మొదటి శతాబ్దంలో ఉన్నారు. ఈ గొర్రెల కాపర్లు ఎవరంటే, ఊరిలో డబ్బు ఉన్నవాడి కోసము, పరపతి ఉన్నవాడి కోసము, లేకపోతే సమాజంలో విలువలు ఉన్నవాళ్ళు వారి మందను వారు కాయలేక కొంతమంది పనివారిని పెట్టుకునేవాడు. ఈ పనివారు ఎవరో కాదు, ఈ గొర్రెల కాపర్లు. ఏ విధంగా చూసినా సరే వీరు సమాజానికి బయట బతికేవాళ్లే, సమాజం చేత తిరస్కరించబడిన వాళ్లే. ఇంకొక విషయం చెప్పాలి మీకు ఈ గొర్రెల కాపర్ల గురించి. చెబుతూ ఉన్నప్పుడు మన యొక్క పరిస్థితులు మనకు గుర్తొస్తూ ఉంటాయి. ఈ గొర్రెల కాపర్ని సమాజం ఏమని పిలిచేది తెలుసా? లెస్ రిలీజియస్ ఆర్ అన్రిలీజియస్ అని పిలిచేదంట. మతపరంగా ఎటువంటి ప్రాముఖ్యతను కూడా వీళ్ళకి ఇచ్చేది కాదు. ఆల్రెడీ నేను చెప్పాను, మీరు చెప్పే సాక్ష్యం ఎక్కడా కూడా చెల్లేది కాదు. రెండోది, మతపరంగా కూడా వీళ్ళని పట్టించుకునేవాళ్ళు కాదు. ఎందుకు పట్టించుకునేవాళ్ళు కాదంటే, ప్రతి శనివారం నాడు సబ్బాతు దినాన్ని వీళ్ళు ఏం చేసేవాళ్ళు, విశ్రాంతి దినాన్ని ఏమాత్రం కూడా ఆచరించేవాళ్ళు కాదు. ఎందుకు ఆచరించేవాళ్ళు కాదు? వీరు ఊరుకు బయట ఉండేవాళ్ళు, మందన కాసుకునేవాళ్ళు. ఆ మందను విడిచిపెట్టి వస్తే వారి యొక్క ఉద్యోగం పోతుంది కాబట్టి ఉద్యోగరీత్యా వారి కడుపు కోసం, వారి కుటుంబం కోసం ఏం చేసేవాళ్ళు, వాళ్ళు ఊరికి బయట ఉండిపోయేవాళ్ళు. సిన్స్ వాళ్ళు ఊరికి బయట ఉంటున్నారు కాబట్టి లోపల ఉన్నటువంటి సమాజం వారిని ఏమని పిలిచిందో తెలుసా? పాపులు అని పిలిచింది. కనుక ఒక వ్యక్తిని అణచాలనుకున్నప్పుడు అది చాలా పద్ధతి ప్రకారం జరుగుద్దండి. అది క్రైస్తవుల మీద అయినా సరే, కొంతమంది వ్యక్తుల మీద అయినా సరే, ఒక వ్యవస్థ మీద అయినా సరే. ఆనాడు ఇశ్రాయేలు యొక్క సమాజము వీరి పట్ల చూపినటువంటి విధానం కూడా అటువంటి విధానం. మంచి శుభవార్త వినడానికి కూడా నోచుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వారి జీవితాలు, వారి ప్రాణాలని పణంగా పెట్టి ఉన్నారు. వారు ఒకటే చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు తెలుసా? ఎప్పటికప్పుడు ఒక గొర్రెపిల్లను తయారు చేసి ఆ గొర్రెపిల్ల ద్వారా ప్రజలు పాపాల నుంచి విడిపించబడడానికి మార్గాన్ని సుగమం చేస్తూనే ఉన్నారు వారి జీవితంలో. అటువంటి వారి దగ్గరికి నేను చెబుతూ ఉన్నా, ఏ అర్హత లేదు, ఎప్పుడు కూడా అనుకోలేదు వాళ్ళు మేము దేవుని వాక్యాన్ని వింటామని, ప్రజలు మమ్మల్ని గుర్తిస్తారని, ప్రజలు మమ్మల్ని కలుపుకుంటారని, మేము చెబితే ప్రజలు మా మాటలు వింటారని ఏనాడు కూడా సమాజంలో వారు ఆలోచించనకూడదు. ఆ ఆలోచన కూడా వారు నిరీక్షణకు వ్యతిరేకంగా ఉంది. అటువంటి సమయంలో దేవుని వాక్యము వారిని దర్శించింది, దేవుని దూత వారిని దర్శించింది, దేవుని మహిమ చేత వారికి ప్రత్యక్షత కాబడింది. ఆ ప్రత్యక్షతలో దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. పాడేరు ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి సేవకులకు, సేవకురాండ్రులకు
యవనస్తులకు నేను చెబుతూ ఉన్నా, దేవుని వాక్యం మీతో మాట్లాడుతూ ఉంది. ఒకప్పుడు మన జీవితం కూడా ఈ గొర్రెల కాపరు లాంటి జీవితమే. కేటగోరికల్లీ వివక్షకు గురైన వారు, మాట్లాడడానికి మన దగ్గర ఏమీ లేదు, మనకి గుర్తింపు లేదు. నేను అనుకుంటా ఈ రోజు కూడా మేము ఆ గుర్తింపు కోసమే మనం తపన పడుతూ ఉన్నాం. క్రైస్తవుల గుర్తింపు కోసం మనం తపన పడుతూ ఉన్నాం. ఈ గుర్తింపు లేని వారి దగ్గరికి, సమాజంలో ఎటువంటి ఐడెంటిటీ లేని వారి దగ్గరికి దేవుడు తన యొక్క మొట్టమొదటి సందేశాన్ని తీసుకొచ్చాడండి. ఈ సందేశం ఏం చేస్తుందో తెలుసా? ఏ రోజు మాట్లాడినటువంటి ఈ మూగబోయిన నోటిలోనికి ఈ సందేశం రావటం వలన వారు ఏమైపోయారు? వాళ్ళు మాట్లాడేవారు అయిపోయారు. అంతే. మీరెప్పుడూ మాట్లాడినవారు, మీ యొక్క కుటుంబాలకి దేవుని వెలుగు వచ్చి, దేవుని ప్రత్యక్షత వచ్చి, దేవుని సేవకులు మిషనరీస్ వచ్చి ఆ ప్రత్యక్షతను మహిమ ద్వారా మీ యొక్క కుటుంబాలను వారు దర్శించారు. పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాల్లో కార్యాలను చేశాడు. కాబట్టి మీరు ఈ రోజు ఏమైపోయారు? దేవుని వాక్యాన్ని ప్రచురించేటువంటి ప్రచరణకర్తలుగా మీరు మారిపోయారు. అంతే. ఆ రోజు గొర్రెల కాపర్లకు ఇచ్చిన బాధ్యత అదే. వారు వెళ్ళి ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు పొత్తి గుడ్డలతో చుట్టబడినటువంటి శిశువు దగ్గరికి వెళ్ళారు. జాగ్రత్తగా వినండి. ఈ మధ్యన రకరకాల బోధలు వస్తున్నాయి. నేను ఎక్కడో విన్నా, ఇంకా మనకి గొర్రెల కాపర్ల కథలు అక్కర్లేదని చెబుతున్నాడు ఒక ఆయన. కొత్తగా కావాలంట, కొత్తవి చెప్పండి సంఘానికి అంటున్నారు. నాకు ఈ గొర్రెల కాపర్లు ఎప్పుడూ కూడా దగ్గరగానే ఉంటారు, వీళ్ళు సమీపంగా. ఎందుకంటే గొర్రెల కాపర్లు బ్రతికిన దుర్లభమైన జీవితాన్ని మనము బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని దర్శించాడు. ఇది మన స్థితిని, మనం జీవించే విధానాన్ని, జీవన శైలిని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి గొర్రెల కాపర్లు ఎప్పుడూ కూడా నా సొంత సహోదరులే, వాళ్ళని ఎప్పుడు కూడా మనం మర్చిపోలేం. అందుకే దేవుడు ఈరోజు ఆ గొర్రెల కాపర్లుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఇంకా పశువుల తొట్టి కథలు చెప్పుకుంటారేంటని అడుగుతూ ఉన్నారు. ఆయన పశువుల తొట్టిలో ఉన్నాడు కాబట్టే ఈ గొర్రెల కాపర్లు అక్కడికి వెళ్ళగలిగారు. ఎవరి పర్మిషన్ లేకుండా గొర్రెల కాపర్లు దేవుడిచ్చిన సూచనను పట్టుకుని ఎక్కడికి వెళ్ళారు? అక్కడికి వెళ్ళారు. అంతే. ఈ పశువుల తొట్టి అనుభవాన్ని, ఈ గొర్రెల కాపర్ల అనుభవాన్ని ఎవరూ కూడా మన నుంచి ఏం చేయలేరు? తీసివేయలేరు. అంతే. పాడేరు ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి సేవకులారా, మీ అందరికీ ఒక విషయాన్ని నేను చెబుతూ ఉన్నాను. మనం ఎవరము? మనము ఎటువంటి సమాజంలో గుర్తింపు లేక, ప్రజల చేత తృణీకరించబడి, ఎప్పుడు కూడా వీరి నుంచి మన జ్ఞానము వినగలమా, వీరు మనకు బోధించగలరా, వీరి నుంచి దేవుని మాటలు వస్తాయా అనేటువంటి కన్నులను వెలిగించడానికి దేవుడు తన సువార్తను మన నోటిలో, మన హృదయాల్లో ఆయన నింపేశాడంతే. ఏ ప్రజలైతే మనల్ని వివక్షకు గురి చేసి సమాజానికి బయట పెట్టారో అదే ప్రజల దగ్గరికి ఈ సువార్త తీసుకెళ్లేటువంటి రాయబారులుగా దేవుడు మనల్ని చేశాడు. వారికి కుల వివక్ష నుంచి, సామాజిక వివక్ష నుంచి విడిపించడానికి దేవుడు మనల్ని రథసారథులుగా, రాయబారులుగా ఆయన ఎంచుకున్నాడు. ఇది దేవుని వాక్యంలో ఉన్నటువంటి గొప్పతనం అండి. ఈ గొర్రెల కాపర్లు దేవుని యొక్క మొదటి రాకడ గురించి చెబితే, ఈ ప్రాంతంలో సేవ చేస్తున్న మనము ఇంకొక రాకడ గురించి చెప్పాలి. అది ఏ రాకడ? రెండవ రాకడ గురించి. ఈ రెండో రాకడ గురించి చెప్పడానికి దేవుడు గొర్రెల కాపర్లమైన మన కుటుంబాలను ఆయన దర్శించాడు. ఈ గొర్రెల కాపర్లైన మన కుటుంబాలను దర్శించి, అవును, అనేక గొర్రెలను, నశించిపోతున్న గొర్రెలను ఆయన వైపు తిప్పడానికి ఆయన నిన్ను నన్ను ఆయన గొర్రెల కాపర్లుగా ఆయన ఎంచుకున్నాడు. అంతేనండి. ఇప్పుడు మనం ప్రచురించాల్సింది ఒకటే, ఆయన రెండోసారి రాబోతూ ఉన్నాడు. ఈసారి ఆయన వచ్చినప్పుడు ఈ కాపరులు, ఎవరైతే కాపరులు సేవ చేస్తున్నారో, ఏ గొర్రెలైతే రక్షించబడినాయో ఈ గొర్రెలన్నిటినీ కూడా ఆయన ఏం చేస్తాడు? మధ్యాకాశానికి తీసుకెళ్లిపోతాడు. ఎప్పటికీ కూడా పరలోకంలో ఆయనతో ఉండడానికి సంఘం అంతా కూడా ఎత్తబడుతుంది. ఈ సందేశాన్ని చెప్పడానికి ఈ రోజు ఈ ప్రాంతంలో ఉన్న మనందరినీ కూడా దేవుడు ఎంచుకున్నాడు. అవును, నేను చివరిగా చెబుతున్నాను, అవును, మేము ఎవరము? చెప్పేవాళ్ళకి చెప్పండి, మీరు ఎక్కిరించేవాడికి చెప్పండి. అవును, మేము ఎవరము? గొర్రెలమే, మేము గొర్రెల కాపర్లమే. సంగమా, మీ అందరికి కూడా ఒక ఛాలెంజ్ చేస్తున్నా నేను. మీ అందరూ కూడా ఒక్క 3 రోజులు ఇది స్టేటస్ పెట్టుకోండి. ఒక్క 3 రోజులు మీ ఫోన్లో స్టేటస్ పెట్టుకోండి. అవును, మేము ఎవరము?
గొర్రెలమే. మా దేవుడు, మా ప్రధాన యాజకుడు, మా యొక్క మంచి గొర్రెల కాపరి, మంచి గొర్రెల కాపరి మా కోసం ప్రాణం పెట్టాడు. మేము ఆయన కోసము ప్రాణము ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఇదే క్రైస్తవుల యొక్క క్రిస్మస్ సందేశం. అంతే. దేవుడు ఈ ప్రాంతాన్ని బహుగా దీవించును గాక.